ఫ్రెండ్స్ హైవేకి అండ్ త్రిపులార్కి దగ్గరలో మంచి ప్లాట్ సేల్కి వచ్చిందండి. చాలా మంచి ఆఫర్లో వస్తుందన్నమాట. 25 lakhs ఉన్న ప్రాపర్టీ మనకు జస్ట్ 18,50,000కి వస్తుందన్నమాట. ఇది ఎక్కడ వస్తుందంటే మనకు షాద్నగర్లో రామేశ్వరం టెంపుల్ కమాన్ ఉంది అంటే కమాన్ నుంచి 1 kilometer వెళ్తే మనకు రాయకల్ విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ అడ్జస్టెంట్ అనమాట ప్లాట్ అనమాట. సో మీకు కనిపించే వెంచర్స్ ఏవైతే ఈ రూట్లో ఉన్నాయో 15,000 16,000 అమ్ముతున్నారండి. ఇది మీకు కనిపించే రోడ్ వచ్చేసి గవర్నమెంట్ అఫీషియల్ 60 feet రోడ్ అనమాట. సో ఇట్లా ఫర్లాంగ్ ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్లో మనకు DDCP లోడ్ వస్తుందన్నమాట. విలేజ్ ఆనుకొని ఉంటుందండి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మనకు బీటీ రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఉంది, పార్క్స్ ఉన్నాయి, కాంపౌండ్ వాల్ ఉంది, సెక్యూరిటీ ఉందండి. సో ఇప్పుడు మీకు ప్లాట్ చూపిస్తానండి, లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తారు కదా, హైవే చూసారు, హైవే లోపలికి వచ్చాం కదా ఫ్రెండ్స్. ఇది ప్లాట్ అనమాట. 183 squares 33/50 సైజ్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. ముందు 30 మీటర్ ఫుట్ అండి. ఆ గోడ తర్వాత కూడా మనకు 60 feet అండి. ప్లస్ మనకి ఇక్కడ కూడా 33 feet ఉంది, ఇటు 33 feet. ముందు కనిపించేది పార్కు, మిషన్ బాగ్ అదొకటి ఉందన్నమాట. ఇది DTCP లోడ్ అండి. మీకు ఎలక్ట్రిసిటీ కూడా ఉందన్నమాట. చూడవచ్చు, మీకు ఇల్లు కూడా కనిపిస్తుందండి మీకు. సో ఇల్లులకి ఆనుకొని మనకు 180 squares ప్లాట్ సేల్కి వచ్చిందన్నమాట. మన ప్లాట్ వెనకాల వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటున్నారండి. సో ఇది వచ్చేసి ఎక్కడ వస్తుందంటే మనకు త్రిపులార్కి జస్ట్ 1.5 kilometer లోపల వస్తుంది. హైవే నుంచి ప్లాట్ వరకు ఎగ్జాక్ట్ 1 kilometer మాత్రమే వస్తుంది. విలేజ్కి అడ్జస్టెంటే ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆర్ కన్స్ట్రక్షన్ పర్పస్ జబర్దస్త్ ఉంటుందండి. ప్రైస్ కంపారిటివ్లీ తీసుకుంటే కొత్త వెంచర్స్ వచ్చేసి 12,000, 13,000, 14,000, 15,000 అమ్ముతున్నారండి. ఇది మాత్రం మనకు స్పాట్ పేమెంట్ ఎవరైనా చేసుకుంటే వరకు మనకు జస్ట్ 10,000 rupees గజం పడుతుందండి. ఓకేనా ఫ్రెండ్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు, ఆర్ఎల్స్ కన్స్ట్రక్షన్ కట్టుకోవాలండి ఒక 2-3 yearsలో అనుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు అండి. మీకు అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయండి ఇక్కడ, మీకు ఎక్కడ లేవని కానీ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే అండి.